తలిచేనే కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలో హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ ముచ్చట్లు. మీకు అందరికీ ఒక ఐడియానే వచ్చేసి ఉంటుంది వీడియో ఏంటి అని చెప్పి. ఎస్, వీ వెంట్ టు ద్వారకా తిరుమల అండ్ ఇది ఒక చిన్న అడ్వెంచరస్ ట్రిప్ అని కూడా అనుకోవచ్చు. బికాజ్ మేము చాలా లేట్ లేచాం అండ్ బస్సెస్ కూడా టైంకి లేవు. దాన్ని బేస్ చేసుకొని లైక్ 2-3 బస్సెస్ చేంజ్ అయ్యి వెళ్ళాము. బట్ ఓకే, ఫస్ట్ బస్ అయితే అబ్బో మేము మిడ్ ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి ఫుల్ వేడిగా అస్సలు గాలి కూడా ఆడలేదు. ఇంకా ఆ తర్వాత సెకండ్ బస్ ఎక్కింది, కొంచెం పీస్ఫుల్ అనిపించింది. ఇంకా నేను వీడియో మధ్యలో ఇంకొక పాత వీడియో ఉంటే అది కొద్దిగా ఎడిట్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఆ స్వెట్కి నేను పూసిన క్రీమ్స్ అన్నీ పోయాయి. నా ఫేస్ ఎలా అనిపిస్తుందో నాకైతే క్లారిటీ లేదు. అండ్ ఫుడ్ ఏం తీసుకోలేదు, లైక్ లైట్గా తీసుకున్నాను పొద్దున. అండ్ ఇంకా ఆకలి అవుతుంటే దుర్గమ్మ టెంపుల్ లడ్డు ఉంటే అది తింటున్నాము. ఇంకా ఫైనల్గా అయితే మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో, చూడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, అమ్మయ్య వచ్చేసామని చెప్పి. ఇంకా అక్కడ బస్ దిగి ఇంకా కొబ్బరికాయ సెట్ అవన్నీ తీసుకున్నాము. యాక్చువల్లీ కొబ్బరికాయ ఒక్కటే అయితే 30 రూపీస్ అని చెప్పారు. ఓన్లీ కొబ్బరికాయ తీసుకొని మనం ఏం చేసుకుంటాం, సో కంప్లీట్గా ఇవ్వాలి కాబట్టి ఇంకా తులసి మాల అన్ని కంప్లీట్ సెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. బై వాక్ వెళ్ళాం, స్టెప్స్ ఎక్కి వెళ్దామని చెప్పి. నార్మల్గా అయితే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయంట, బట్ మేము ఆ సైడ్ అయితే వెళ్ళలేదు. అండ్ ఫైనల్గా అయితే స్టెప్స్ ఎక్కడానికి దగ్గరకు వచ్చేసాము. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. అసలు ఎంత ఎగ్జైట్మెంట్ అయితే, బికాజ్ చాలా టైమ్స్ అనుకున్నాను వెళ్దాం అని చెప్పి, ఇంకా అవ్వలేదు. మీరందరూ కూడా హారతి తీసుకోండి అండ్ మీరందరూ కూడా బాగుండాలని నేను నిజంగానే కోరుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ద టెంపుల్. మీకు ఎలా అనిపించింది? మీరు వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు ఒకసారి కమెంట్ సెషన్లో చెప్పండి. అండ్ ఇంకా మేమైతే చెప్పులు స్టాండ్ ఒక దగ్గర ఉంటే అక్కడ చెప్పులు పెట్టేసి అండ్ దెన్ ఇంకా కొబ్బరికాయ తెచ్చాం కదా, అవి కొట్టుకుందామని చెప్పి ఇక్కడికి టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇది శ్రీవారి పాదాలు. మీరందరూ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. రీసెంట్గా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, లైక్ ఫుల్ లెంత్ వీడియో. దానికి 4.8K వ్యూస్ అలా వచ్చాయి. అదే ఫస్ట్ వీడియో, ఫుల్ లెంత్ వీడియో నాకు రీచ్ వచ్చింది. దానికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా రీచ్ వెళ్తుంది అని చెప్పి కూడా. నవ్ వీ హ్యావ్ 400+ ఫాలోవర్స్. అది చాలా తక్కువనే అనుకోవచ్చు, బట్ నాకు అది చాలా ఎక్కువ. బికాజ్ నేను చాలా తక్కువ టైంలో ఇంత రీచ్ వచ్చింది. తక్కువ టైం అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా మనకి కూడా 400-500 ఫాలోవర్స్ వస్తారని చెప్పి. బికాజ్ ఇన్స్టాగ్రామ్ అంత ఈజీ కాదు యూట్యూబ్ మెయింటైన్ చేయడం అండ్ సబ్స్క్రైబర్స్ రావడం. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు ద సబ్స్క్రైబర్స్ అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఐ హ్యావ్ సో మెనీ ఐడియాస్, బట్ ఇంప్లిమెంట్ చేయడానికి టైం అస్సలు కుదరట్లేదు. అండ్ ఓకే, నౌ కమింగ్ టు ద ట్రిప్. మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు ఆ టెంపుల్ వైబ్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ ఈవినింగ్ టైం వెళ్ళుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బికాజ్ నేను ఆఫ్టర్నూన్ టైం దర్శనంకి వెళ్ళాను కదా, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండే నాకు కాసేపు. ఆ తర్వాత మీకు ఒక మెయిన్ విషయం చెప్పనా, మేము ఎగ్జాక్ట్గా హారతి ఇచ్చే టైంకి వెళ్ళాము. అక్కడ చాలాసేపు నిల్చున్నాం అనమాట. అండ్ వెంకటేశ్వర స్వామి అయితే చెప్పనక్కర్లేదు, హీఈస్ ద టాప్ హీరో. యాక్చువల్లీ అంత బాగుంటారు ఆయన. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం. బికాజ్ వీఆర్ నియర్ టు తిరుమల, సో మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళం అనమాట. మీరు చూసే ఉంటారు కదా, మీ ఫస్ట్ తిరుమలని ఎలా చూసారో అని చెప్తే మా నాన్న భుజాల మీద ఎక్కించుకొని చూపించారని చెప్పింది. లిటరలీ నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది. వెంకటేశ్వర స్వామికి అయితే మేము అలానే చూసేవాళ్ళం. నన్ను అండ్ చెల్లిని డాడీ ఎప్పుడు భుజాల మీద ఎక్కించుకొని చూపించారు. అసలు బ్లెస్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం, బట్ కరోనా టైంలో మాత్రం వెళ్ళలే అనుకుంటాను. లాస్ట్ ఇయర్ వెళ్ళలే. అండ్ దెన్ బికాజ్ మా నాన్నమ్మ చనిపోయారని చెప్పి ఒక రీజన్ వల్ల వెళ్ళలేదు. ఇంకా దర్శనం చేసుకుని లోపలే కొన్ని చిన్న టెంపుల్స్ ఉంటే, లైక్ టెంపుల్స్ అంటే చిన్న విగ్రహాలు పెట్టుంటే అవన్నీ చూసి వచ్చాము. ఇంకా ప్రసాదం ఇచ్చారు. నాకైతే సాంబార్ రైస్ బెల్లం వేస్తే అసలు నేను తీసుకొని ప్రసాదం కాబట్టి పుష్టిగా తినొచ్చాను. బికాజ్ ఫుడ్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయను, ఇష్టమైతే తెచ్చేసుకుంటాను.
బట్ తెచ్చుకున్న తర్వాత వేస్ట్ అయితే చేయను, ఎవరికో ఒకరికి ఇచ్చేసేయాలి, అది మన హ్యాబిట్. బట్ మీరు ఎవరైనా అలా కాకపోతే ప్లీజ్ అలా ట్రై చేయండి. మనం ఎవరికొకరికైనా ఇచ్చేయాలి, ఆర్ఎల్స్ మనమైనా కంప్లీట్గా తినేయాలి. ఇంకా నేనైతే ప్రసాదం ఫుల్గా తినేసి వెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ అక్కడ ఫ్రీ ఫుడ్ లైక్ అన్నదానం చేస్తారు అంటే దానికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ఇంకా బయటకు వస్తూ ఉంటే కృష్ణుడిది కనిపించింది గాయస్. కృష్ణుడి టెంపుల్ ఎలా ఉందంటే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఫుల్ గోవులు ఉన్నాయి ఆయన చుట్టూ, మధ్యలో ఆయన గాలికి అలా నెమలికి ఎగురుతూ ఉంటే ఎంత మంచిగా అనిపించింది తెలుసా. నాకైతే లిటరలీ నైట్ టైం వచ్చి ఉంటే సూపర్ ఉండేది అనిపించింది. బట్ ఎనీవేస్ అక్కడికి వెళ్ళడమే చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. బికాజ్ టెంపుల్స్కి అంతా మనం ప్లాన్ చేసుకుంటే వెళ్ళలేము, వాళ్ళు మనల్ని పిలిస్తేనే వెళ్ళగలుగుతాం. అది ఏ టెంపుల్ అయినా సరే, తిరుమల, తిరుమల, అరుణాచలం, ఇలా ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ ఏదైనా సరే. మీకు దుర్గమ్మ టెంపుల్ గురించి ఒక విషయం చెప్పనా, నేను ఇక్కడ విజయవాడ వచ్చినప్పటి నుంచి అండ్ స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినా ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళినా సరే ఖచ్చితంగా టెంపుల్ అయితే విజిట్ చేసే అక్కడ నుంచి మంత్లీ ట్వైస్ అయితే మోస్ట్లీ వెళ్ళి విజిట్ చేసి వస్తాం. ఆ తర్వాత చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అయిపోయింది గైస్. మీకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం, అసలు ఎప్పుడు నో చెప్పను. టెంపుల్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తా వెళ్ళడానికి. బికాజ్ చెప్పింది గైస్ టెంపుల్ కి కూడా గైస్ ఇప్పుడు 2 days ముందు వెళ్ళొచ్చి మళ్ళీ వెళ్ళాలి అన్నప్పుడే నో చెప్తా. అప్పుడు కూడా ఓపిక లేకపోతేనే చెప్తా, లేదంటే వెళ్ళిపోతా అనమాట. ఇక్కడ కృష్ణుడు మధ్యలో ఉన్నారు, ఆయన చుట్టూ గోవులు ఉన్నాయి, చాలా బాగుంది పీస్ఫుల్గా. కింద ఆవుల దగ్గర అంతా క్లీన్ చేస్తున్నారు, చాలా మంచిగా ఉంచారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. బట్ ఇక్కడ నాకేదో సంథింగ్ లోటు ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఏదో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు తిరుమలలో ఐ కెన్ ఫీల్ ఇట్, ఏదో నాకు తెలియదు, అక్కడైతే చాలా ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంది, బట్ ఏంటి ఏమి అన్నది అర్థం అవ్వట్లేదు. మీకు బాగా నచ్చిన టెంపుల్ ఏదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. ఇంకొక చిన్న విషయం చెప్పాను, నేను చిన్నగా ఉన్నప్పుడు మనుషులతో కంటే ఎక్కువ నా హార్ట్తో నేను మాట్లాడుకునేదాన్ని. లైక్ హార్ట్ లైక్ వెంకటేశ్వర స్వామి అండ్ వినాయకుడు. మోస్ట్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే వెంకటేశ్వర స్వామితోనే మాట్లాడుకునేదాన్ని. లైక్ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఎవరితో ఎక్కువ షేర్ చేయను అనమాట నా థింగ్స్ అన్ని. చిన్నగా ఉన్నప్పుడు అప్పుడంతా ఆయనతోనే మనసులోనే మాట్లాడేసుకునేదాన్ని నేను. నాకు ఇలా అయింది, నువ్వు చెప్పవా ఎలా ఉండేది ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఇదేమైనా రాంగ్ థింగ్ ఏమో నాకు తెలియదు కానీ లైక్ మెంటల్ స్టెబిలిటీ లేదని అనుకుంటారేమో. నో గైస్, అంతా బాగానే ఉంటుంది. బట్ అప్పుడు మనుషులతో షేర్ చేసుకోవడం అంతగా తెలిసేది కాదు, చిన్నపిల్లని కదా, ఏమో అప్పుడు తెలిసేది కాదు. బట్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం చిన్నగా ఉన్నప్పుడు. ఆయనతో ఎవ్రీడే మాట్లాడుకునేదాన్ని. స్కూల్లో ఇలా జరిగింది, నన్ను ఇలా అన్నారు, ఇప్పుడు ఏం జరుగుతుంది. లిటరలీ నేను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నా మనసు ఇంకొక మాట చెప్పింది అనుకోండి, సేమ్ అదే జరిగేది గైస్. సో నేను అందుకే బాగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, నాకు చాలా ఇష్టం. ఇంకా పెరిగిన తర్వాత నుంచి అందరి దేవుళ్ళని మొక్కడం స్టార్ట్ చేశాను. మెయిన్ మా మమ్మీ వల్లనే ఈ పూజలు అవన్నీ. బట్ దానికి ముందు అంత పట్టించుకునేదాన్ని కాదు. బట్ నమ్మకం అయితే ఉంది నాకు, దేవుడి మీద నమ్మకం ఉంది, దయ్యాలంటేను భయం కూడా ఉంది. మరి మీకు? ఓకే గాయస్, ఇప్పుడు మేమైతే ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. ఏమంటారు, ఫ్రీ ప్రసాదం పెడుతున్నారంటే, అదేంటిది అన్నదానం చేస్తున్నారంటే వెళ్తున్నాం గాయస్. సో అక్కడికి వెళ్ళి మంచిగా ఫుడ్ తింటాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఫేవరెట్ ప్లేస్ అయితే కూడా చెప్పండి. మేమైతే అన్నదానానికి వెళ్తున్నాము. ఏంటంటే ముందు ఉంటాం గైస్. అన్నదానంకి వెళ్ళాము, బట్ అక్కడ లేదు, క్లోజ్ చేసేసారు. అప్పటికే మేము వెళ్ళిన టైంకి ఇంకా పక్కనే శివాలయం ఉందని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాము. ఫుల్ కోతులు ఉన్నాయి గైస్, అవి అలా ఎగురుతూ ఉంటే భలే మంచిగా అనిపించాయి. అవి మన దగ్గరికి రానంత వరకు మనకి అవి చాలా క్యూట్గా స్వీట్గా అనిపిస్తుంది గైస్. ఇంకా టెంపుల్ అవన్నీ చూసుకునేసాము. అండ్ దెన్ పార్కుకి వెళ్ళాము. పార్కులో నేను
చిన్న హడావిడి చేయలేదు గైస్. చిన్న పిల్లల కంటే ఎక్కువ నేనే ఆడుకున్నాను అక్కడ. ఈ బుడ్డోడిని అయితే అడుక్కున్నా గైస్, లిటరల్లీ నాతో ఆడుకోరా అని చెప్పి. ఇంకా మధ్యలో నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఇక్కడైతే పెద్ద అడ్వెంచరే జరిగింది. వెళ్ళి ఇసుకలో పడిపోయాను గైస్. అసలు నేను అమ్మో పెద్ద ఫన్నీయెస్ట్ థింగ్ చెప్పాలంటే ఫుల్ నవ్వుకున్నారు అందరూ. మెయిన్ అక్కడ బాయ్స్ ఉన్నారు గైస్. పరువే పోయినట్టు అనిపించింది. ఇంకా రిటర్న్ వస్తున్న టైంలో మాకు అక్కడ చిన్న పార్క్ కనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడైతే యాన్షియన్ డేస్లో బిల్డ్ చేశారంట. సన్లైట్ని చూసి టైంని కనిపెట్టడం, అది చూసి వచ్చాము. అండ్ దెన్ అక్కడైతే ఫుల్ ఆవులు ఉన్నాయి గాయస్. అసలు వాటికి భోజనం పెట్టడానికి అండ్ అక్కడ క్లీనింగ్కి చాలా కష్టమవుతుంది అనుకుంటాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్